మళ్ళీ మీకోసం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ రిమోట్ పార్ట్ టైమ్ జాబ్ తీసుకొచ్చాను. ఈ రోల్ మైక్రో వన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా పోస్ట్ చేశారు. దాని గురించి నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లాస్ట్‌లో చూడండి. అండ్ ఈ పోస్ట్ అయితే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఏఐ ట్రైనర్ అనే పొజిషన్ అనమాట. ఇది రెగ్యులర్ సీఎస్ఆర్ జాబ్ కాదు. యాక్చువల్లీ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ రెగ్యులర్ జాబ్ కాదు. ఏఐని ట్రైన్ చేయడం కోసం మీ ఎక్స్‌పీరియన్స్‌ని వాడడం జరుగుతుంది. చాలా యూనిక్ ఆపర్చునిటీ. ఈ జాబ్‌లో మీకు లైవ్ కస్టమర్స్‌తో ఇంటరాక్షన్ ఏమీ ఉండదు. ఇన్‌స్టెడ్ మీరు కస్టమర్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఏఐ లాంగ్వేజ్ మోడల్స్‌ని ట్రైన్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలి అంటే ఏఐని మనకిలాగా కస్టమర్‌ని హ్యాండిల్ చేయడం ఎలా అని నేర్పించాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ వర్క్ టైపు అండ్ లొకేషన్ వచ్చేసి మీకు లొకేషన్ రిమోట్ ఉంటుంది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే. పార్ట్ టైమ్ అనమాట ఇది. పార్ట్ టైమ్ జాబు. 10 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి మనకి అవైలబుల్‌గా. నెక్స్ట్ 10 పొజిషన్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి. అండ్ దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రొటీన్ కస్టమర్ క్వరీస్‌కి హై క్వాలిటీ రెస్పాన్స్ సిమ్యులేషన్ చేయాలి. వ్రిటెన్‌లో కానీ, వెర్బల్‌లో కానీ. అండ్ డైలాగ్స్‌ని అనలైజ్ చేయడము, ఇంటెంట్ అండ్ సెంటిమెంట్ ఐడెంటిఫై చేయడము అలాంటివి. అండ్ ఏఐ జనరేటెడ్ రెస్పాన్సెస్‌ని రివ్యూ చేయాలి. క్లారిటీ అండ్ ఎంపతీతో ఇంప్రూవ్ చేయాల్సుంటుంది మీరు. అండ్ రియల్ ఓల్డ్ సీఎస్ఆర్ ఎక్స్‌పీరియన్స్‌తో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. ఎంటైర్ ప్రాసెస్‌ని డాక్యుమెంట్ చేయడము అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఉంటుంది. దీంట్లో మీకు కావాల్సినయి ఏంటంటే పాస్ట్‌లో మీకు సీఎస్ఆర్ రోల్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ మ్యాండేటరీ. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌లో మీకు వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. స్ట్రాంగ్ ఇంగ్లీష్, వర్బల్, రిటెన్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. రియల్ కస్టమర్ ఇంటరాక్షన్‌ని రియలిస్టిక్‌గా అండ్ రిఫ్లెక్ట్ చేయగలిగిన ఎబిలిటీ అనేది మీకుండాలి. అండ్ ఎన్నోటేషన్ టూల్స్ యూజ్ చేయడంలో కంఫర్టబుల్ ఉండాలి. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీకు. నేర్చుకునే కేపబిలిటీ ఉండాలి. డీటెయిల్డ్ ఓరియెంటెడ్ అండ్ రిమోట్‌గా వర్క్ చేయడంలో మీకు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏఐ ట్రైనింగ్ ఆర్ ఎన్ఎల్‌పి. ఎన్ఎల్‌పి ప్రీవియస్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అది. అదొకసారి చూడండి. దాంట్లో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ సీఎక్స్ క్వాలిటీ ఆర్ నాలెడ్జ్ బేస్డ్ డాక్యుమెంటేషన్ కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కన్వర్జేషనల్ ఏఐ ఆర్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి. పేమెంట్ వచ్చేసి మీకు పార్ట్ టైమ్ కాబట్టి ఇది ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేయొచ్చు. హవర్లీ బేస్డ్ పేమెంట్ అనేది ఉంటుంది. యాక్యురేట్ డీటెయిల్స్ అనేవి మీకు అప్లై చేశాక ఇస్తారు మీకు. అండ్ అప్లై చేయాలి అంటే గనుక మైక్రో వన్ ప్లాట్‌ఫార్మ్‌లో సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి కంపల్సరీ. అక్కడ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి అంటే ఏఐ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను డెడికేటెడ్‌గా. కంప్లీట్‌గా దాని గురించి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి మైక్రో వన్ ప్లాట్‌ఫార్మ్‌లో. దెన్ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. ఓకేనా? ఈ జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటే రెజ్యూమ్ అనేది ఈ జాబ్ కోసం ప్రిపేర్ చేసుకోండి. రెజ్యూమ్ మీకు దేనికి కావాలంటే దానికి కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్‌గా షార్ట్ లిస్ట్ అవుతుంది. రెజ్యూమ్ రిలేటెడ్ ఏమన్నా గైడెన్స్ కావాలి అంటే గనుక అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయండి. అండ్ ఇది మనకి యూనిక్ రిమోట్ ఆపర్చునిటీ అనమాట. చాలా రేర్ కేస్ వస్తుంది ఇది. ఏఐని మనం ట్రైన్ చేయడం అనేది చాలా రేర్ కేస్ కదా! సో, సీఎస్ఆర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఏఐ ఫీల్డ్‌లో కన్వర్ట్ చేయడం అనేది చాలా రేర్ ఛాన్స్. సో, డోంట్ మిస్ ఇట్. అండ్ ఏఐ లెర్నర్స్ ఫ్రమ్ యూ. సో, బీ ద ఎక్స్‌పర్ట్ ఇట్ రిమెంబర్స్. అండ్ ఫైనల్లీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్‌లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ జాబ్ హంటర్స్. బాయ్.